వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్తు గీతామృతం మహత్తు. ఉత్తర గీత ద్వితీయాధ్యాయము అర్జునుని ప్రశ్నతో ఆరంభం చేయబడ్డటువంటి అంశము. జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ సర్వజ్ఞం పరమేశ్వరం అహం బ్రహ్మ ఇది నిర్దేష్టం ప్రమాణం తత్ర కిం భవేత్ అని ఆయన తన సందేహాన్ని వ్యక్తపరచగా పరమాత్మ తన యొక్క సమాధానముగా యథా జలం జలే క్షిప్తం క్షీరే క్షీరం ఘృతే ఘృతం అవిశేషో భవేత్ తద్వతో జీవాత్మ పరమాత్మనోః జీవే పరేణ తాదాత్మ్యం సర్వగం జ్యోతిరీశ్వరం ప్రమాణలక్షణైః జ్ఞేయం స్వయం ఏకాగ్రవేదినా. యథా జలం జలే క్షిప్తం క్షీరే క్షీరం ఘృతే ఘృతం అవిశేషో భవేత్ తద్వతు జీవాత్మ పరమాత్మనోః జీవే పరేణ తాదాత్మ్యం సర్వగం జ్యోతిరీశ్వరం ప్రమాణలక్షణైః జ్ఞేయం స్వయం ఏకాగ్రవేదినా స్వయం ఏకాగ్రవేదినా. జ్ఞేయం జ్ఞాత్వా తెలుసుకొనవలసి ఉంటుంది. అహం బ్రహ్మ ఇది నిర్దేశం నేను బ్రహ్మమును అని తెలుసుకోవటానికి గల ప్రమాణ లక్షణ ప్రమాణం తత్ర కిం భవేత్ ఈ విషయంలో ప్రమాణములు అనేటువంటి ఏమన్నాయి అనేటువంటి తన సందేహం, అర్జునుడి సందేహం. దాని పరమాత్మ సమాధానముగా గతంలో ఈ విషయాలు మనం ప్రచురించుకున్నాము. యథా జలం జలే క్షిప్తం యథా ఏ ప్రకారముగా జలములో ఉంచబడ్డ జలము, క్షీరములో ఉంచబడ్డ క్షీరము, నేతిలో ఉంచబడ్డ నెయ్యి ఎట్లాగో తద్వత్ ఆ ప్రకారముగా అవిశేష భవేత్ తద్వత్ జీవాత్మ పరమాత్మనోః జీవాత్మకు పరమాత్మకు అలాంటి యొక్క సామ్యతయే ఉన్నది. సారూప్యత అని చెప్పి అన్నారు స్వామి. సారూప్యత అని చెప్పనేటువంటిది జలానికి సారూప్యత. అట్లనే పాలకు ఉండేటువంటి సారూప్యత, గుణము కానీ రంగు కానీ రుచి కానీ అన్నీ కూడా సారూప్యత. అంటే నేతిలో ఉండే నేతికి సారూప్యత. ఆ నేతిలో ఈ నేతిలో రెండిట్లలో కూడా ఒకే గుణం ఉంటుంది, ఒకే రుచి ఉంటుంది, ఒకే స్వభావాలు కలిగి ఆ ప్రకారము అవిశేష భవే తద్వ జీవాత్మ పరమాత్మనోః జీవాత్మకు పరమాత్మకు అలాంటి యొక్క మరి సారూప్యత ఉందనే విషయాన్ని మనం గతంలో దీన్ని ముచ్చరించుకున్నాము. 2వ శ్లోకాన్ని. 3వ శ్లోకంలో పరమాత్మ చెప్పే అంశం ఏమిటో కొంత విచారిద్దాం. జీవే పరేణ తాదాత్మ్యం సర్వగం జ్యోతిరీశ్వరం ప్రమాణలక్షణైః జ్ఞేయం స్వయం ఏకాగ్రవేదినా. జీవే జీవునియందు పరేణ పరమాత్మతో తాదాత్మ్యం అనేది ఉన్నది. ఎట్లా ఉన్నది అనే మాటకి ప్రమాణ లక్షణై
ప్రమాణ లక్షణై లక్షణములతో జీవుని యందు పరైన పరమాత్మతో తాదాత్మ్యం అనేటువంటిది ఉందనే విషయం ఇక్కడ చెప్పటం. లక్షణై అని తృతీయ భక్తి బహువచనం. ప్రమాణ లక్షణై, ప్రమాణము లక్షణము రెండు ఉన్నాయి ఇక్కడ. ప్రమాణ లక్షణాభ్యాం వస్తు సిద్ధి అని చెప్పని మనకి శాస్త్రం చెప్పే మాట. ప్రమాణ లక్షణై, ప్రమాణములు ఉండాలి లేదా లక్షణం అన్నా తెలియాలి అని అన్నాడు. ప్రమాణ లక్షణై జ్ఞేయం నతు వస్తువుపలభ్యతే, నతు అవి లేకున్నట్లయితే వస్తువున ఉపలభ్యతే, వస్తువు మనకు ప్రాప్తించే అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి ప్రమాణము ఉండాలి, లక్షణము ఉండాలన్నమాట. ఏదో ఒకటి ఉండాలి, లక్షణం అన్నా ఉండాలి, ప్రమాణం అన్నా కలిగి ఉండాలి. ఇదే ప్రమాణములు అని చెప్పన్నప్పుడు మనకి ప్రత్యక్ష ప్రమాణము అని, అనుమాన ప్రమాణము అని, శబ్ద ప్రమాణం అని, ఉపలబ్ధి ప్రమాణం, అనుపలబ్ధి ప్రమాణం, ఇట్లా ప్రమాణాలు మొత్తం 6 చెప్పుకొచ్చారు. కాబట్టి వీటితో మనం ఏదో ఒక విధానంగా తెలుసుకోవటానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. అనుమానం ద్వారానన్నా దాన్ని ఊహించే అవకాశం ఉంటుంది, శబ్దము ద్వారానైనా ఆ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది, అర్ధాపత్తి ద్వారా, అనుపలబ్ధి ద్వారా, ఉపపత్తి ద్వారా. ఈ ప్రకారంగా లక్షణములు అనబడేటువంటి వాటితో తెలుసుకోవడం జరుగుతుంది. 1 ప్రమాణములు, 2 లక్షణములు అదనమాట. కనుక లోకంలో ప్రతి ఒక్క వస్తువులో లక్షణాలు ఉంటాయి. కేవలం బ్రహ్మములో మాత్రమే ఉంటాయని చెప్పి అనుకోమాకండి. విశ్వంలో అన్ని పదార్థములలో అందరి యందు లక్షణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయన్నమాట. లక్షణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. లక్షణాలను బట్టే మనం వస్తువుని వేరు చేస్తూ ఉంటాం. ఇది కాదు అంటాం. ఎందువల్లంటే దాని లక్షణాలు వేరు, దీని లక్షణాలు వేరు. అందువల్ల ఇది కాదు అని చెప్పని అంటాం. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో అన్నీ కూడా మనం వేరువేరుగా గుర్తించాము అని చెప్పనంటే లక్షణాలను బట్టి గుర్తించడం అనేటువంటిది అవుతుందన్నమాట. మనిషిలో ఉండే లక్షణాలు పశువులో ఉండవు, పశువులో ఉండే లక్షణాలు మనిషిలో ఉండవు. పశువు అంటే 4 కాళ్ళు, 2 కొమ్ములు, బారాడు తల, తోక, పెద్ద ఆకారము, ఇది దాని యొక్క స్వరూప లక్షణాలు. అందువల్ల దాన్ని మరి గోవు అంటాం, బర్రె అంటాం. ఈ ప్రకారంగా పదాలు మనం వాడుతూ ఉంటాం. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి లోకంలో అన్ని చోట్ల ఉన్నాయి. నువ్వు ఏ దేశానికన్నా పో, ఈ లక్షణాలు కలిగి ఉన్నటువంటిది ఏ దేశానికి పోయినా ఉంటుంది. అక్కడ ఆ గోవు ఉన్నది. ఏ దేశానికి పోయినా గోవు ఉన్నది, ఏ దేశానికి పోయినా బర్రె ఉన్నది, ఏ దేశానికి పోయినా ఏనుగా ఉన్నది, ఏ దేశానికి పోయినా ఒంటెలు, లేళ్ళు, ఈ అన్ని దేశాలలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడికి పోయినా కానీ గోవుని నువ్వు గో అంటావు, లేదు వేరే భాషలో కవ్వు అంటావు. భాషాంతర పదాలు మారిపోతాయి కానీ జీవి మాత్రం అదే. ఎందువల్లంటే దాని యొక్క లక్షణాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. గోవుకున్న లక్షణాలు గోవుకున్నాయి. దాని లక్షణాలు మరి గుర్రములో ఉన్నాయా? కాబట్టి గుర్రములో ఉన్న లక్షణాలు వేరు, గోవులో లక్షణాలు వేరు. కాబట్టే ఇది గోవయ్య అంటాం, అది గుర్రమయ్య అంటాం. గుర్రానికి ఉండే లక్షణాలు వేరే వస్తువులో చేరి ఉన్నట్లయితే వేరే జీవిలో అది కూడా గుర్రమే అంటాం. తెల్ల గుర్రము, నల్ల గుర్రము, అంతే తప్ప గుర్రం గుర్రమే, గాడిద గాడిదే, ఏనుగు ఏనుగే. అట్లాగే మనిషి అన్నప్పుడు నిటారుగా ఉంటాడు. 2 చేతులు, 2 కాళ్ళు, తల పైన
ఇట్లాగా మనిషి యొక్క ఆకారం అనేటువంటిది ఒక రూపకల్పనగా లక్షణాలతో చేరి ఉన్నటువంటిది ఆకారం అని చెప్పండి. కనుక ఏ దేశానికి పోయినా ఇతడు మనుజుడు, మ్యాన్. మన పేర్లు మారుతాయి తప్ప మనుజుడు ఒకడే, పురుషుడు మనుజుడు. ఇది లక్షణాలు అంటాం. లక్షణాలు అనేటువంటివి మారవు అన్నమాట. ఎక్కడికి పోయినా అదే లక్షణాలు ఉంటాయి. దాన్ని గోబ అంటాం, ఏనుగా అంటాం, సింహము అంటాం, లేడీ అంటాం, కుందేలు అంటాం. ఏ దేశానికి పోయినా అట్లాగా మనం గుర్తించే విధానం అవుతుందన్నమాట. కనుక లక్షణములు మారవు అన్నారు. గుణములు అనేటువంటివి మారతాయి. మార్పు కలిగే విధానం కలిగి ఉన్నటువంటివి గుణాలు. గుణాల్లో మార్పులు ఏర్పడతా ఉంటాయి. కనుక మరి ఈ తెలుపు, ఎరుపు, నలుపు ఇవన్నీ కూడా గుణాలే. ఒకప్పుడు తెల్లగా ఉంటాడు, మరి ఒకప్పుడు నల్లగా అయిపోతాడు. అది ఎండలో బాగా పనిచేసామనుకో నల్లగా అయిపోతాడు. మళ్ళా బాగా నీడ పట్టుకుని ఉండి ఈ గీసులు బాగా తాగామనుకో తెల్లగా వస్తాం. ఈ విధంగా నల్లగా అయింది దాన్ని తెల్లగా చేయవచ్చు, తెల్లగా అయింది నల్లగా అయిపోయే విధానం. ఇది అమెరికా, ఇతర దేశాలు కొన్ని బాగా శీతల దేశాలు ఉన్నాయి. అక్కడికి పోయామనుకో 6 నెలలు ఉన్నామంటే తెల్లగా అవి వస్తావు ఇండియాకి. ఒకవేళ ఇండియా వచ్చి కనుక 6 నెలలు ఉండి మళ్ళీ అమెరికా పోయాడు నల్లగా పోతాయి. కాబట్టి ప్రకారంగా గుణాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి. అట్లా మనస్సు అనేటువంటిది కూడా మనం చెప్పాము. ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణం ఒకటే. అది ఆకాశాంశము, వాయువాంశము. ఈ రెండే మనసులో ఉండేటువంటి లక్షణాలు. ఆ రెండు విధానాలను బట్టి దాన్ని మనస్సు అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా ఏ ఒక్క వ్యక్తిలో ఉన్నా మనస్సు అనే దానికి ఎలాంటి మార్పు లేదు. మనస్సు అంటే వాయుతత్వంతో, ఆకాశతత్వంతో చేరి ఉన్నటువంటిది మనస్సు. దాని యొక్క లక్షణం అంతవరకే. దాని గుణం మారిపోతూ ఉంటాయి. కాసేపు శాంతంగా ఉంటుంది, కాసేపు క్రోధంగా ఉంటుంది, కాసేపు అసూయతో ఉంటుంది, కాసేపు ప్రేమతో ఉంటుంది, కాసేపు దయ కలిగి ఉంటుంది, కాసేపు విద్వేషం కలిగి ఉంటుంది, మళ్ళీ కోపం కలిగి ఉంటుంది. ఇట్లాగా అనుక్షణము గుణాలైతే మారిపోతూ ఉంటాయి. కానీ మనస్సు మారుతుందా? మనస్సు మారదు. ఒకవేళ ఏమన్నా వాయుతత్వం కాకుండా పృథ్వీతత్వం తీసుకునో ఇట్లా అనేది ఏమి ఉండదు. ఎప్పుడు కూడా అందరిలో ఒకే విధానముగానే మనస్సు అనేది నిర్మాణాత్మకముగా వచ్చేసిందనమాట. అది ఆకాశాంశము, వాయువాంశము. ఈ రెండింటి లక్షణాలు కలిగి ఉండేటువంటి విధానం మనస్సు అయితే, గుణాలు అనేటువంటివి మాత్రం మారిపోతాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒకసారి కామంగా ఉంటుంది, క్రోధంగా ఉంటుంది, మోహంగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, మళ్ళీ దయ కలిగి ఉంటుంది, మళ్ళా ఆవేశం కలిగి ఉంటుంది, మళ్ళీ క్రోధంతో. ఇందాకే కదా శాంతగా ఉండవు, మన కోపం వేసుకుంటున్నావేమిటి అంటూ ఉంటారు. ఇట్లా మనస్సులో అనేక గుణాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి. కాబట్టి లోకంలో పదార్థములలో అన్ని పదార్థాలలో గుణం ఉన్నది. ఏదని తీసుకో, ప్రతి దాంట్లో గుణం ఉన్నది. అదనమాట. గతంలో చెప్పాను మీకు ఉదాహరణగా. ఒక పిందె తీసుకోండి, అది కొరకండి, పొగరగా ఉంటుంది. అదే కాస్త బాగా కాయ అయిన తర్వాత కొరకండి, పుల్లగా ఉంటుంది. అదే పండు అయిన తర్వాత తినండి, తీయగా ఉంటుంది. దాంట్లో ఉన్న గుణములు మారాయన్నమాట. లక్షణం మారదు. మామిడికాయ అంటే మామిడికాయ, అది బన్నిషా అంటారు, బంగినిపల్లి అంటారు, ఇంకా అనేక రకాలైన పేర్లన్నీ మామిడికాయలకు చాలా ఉన్నాయి పేర్లు. ఏదైనా మామిడికాయే. అయితే షేపులు కొంచెం తేడా బట్టి ఇది బన్నిషా, ఇది బంగినిపల్లి, ఇది ఇట్లా అని చెప్పని మనం పేర్లు పెట్టుకున్నాము. ఆ యొక్క లక్షణాలే ఏ యొక్క పండులో ఉన్న లక్షణాలు ఆ పండుకు ఉంటాయి కాబట్టి టక్కన చెప్పేస్తాం ఇది బనీషా, ఇట్లా పేర్లు మనం ఆకారాన్ని బట్టి చెప్పేస్తాం. లక్షణం మారదు, గుణం ఇది మారిపోతుంది, గుణాలు మారిపోతాయి. చెప్పే కిందాక పిందిగా ఉంటే పుల్లగా ఉంటుంది, కాయ పిందిగా ఉంటే వగరగా ఉంటుంది, కాయ అయితే పుల్లగా ఉంటుంది, పండు అయితే తీయగా ఉంటుంది.
గుణాలు అనేటువంటి ఇది మనసులో ఉన్నా మారిపోతాయి, ఇటు పదార్థాలలో ఉన్న మారిపోతాయి. పాలు తీసుకోండి, ఆ పాలు గనక కాశారంటే అది చేమిరేస్తే పెరుగు అవుతుంది, మళ్ళీ గుణం మారిపోయింది అక్కడ. మళ్ళీ పెరుగునే బాగా చిలికామనుకోండి మజ్జిగ అవుతుంది, దాని గుణం మారిపోతుంది. దాంట్లో వెన్న వస్తుంది, ఆ వెన్న గుణం. ఆ వెన్నను బాగా కాశామనుకోండి నెయ్యి అవుతుంది, ఆ గుణం కూడా మారిపోతుంది. ఆకారం మారుతుంది, గుణం మారిపోతుంది. ఇట్లా ఒకే పదార్థం ఒక వస్తువు నుంచి వచ్చింది, అది ఈ విధంగా ఎప్పుడు గుణం మారిపోతూ ఉంటుంది. రాత్రి ఆహారం వండుకున్నావు, వేడివేడిగా తిన్నావు అనుకో, అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అదే బద్దకించి పడుకున్నావు, అర్ధరాత్రి అయింది, లేచి కూర్చున్నావు, అప్పుడు తినబోతూ ఉన్నావు, అప్పటికే ఆరిపోయి దురుసుకుపోయి కొంచెం దాంట్లో గుణం కూడా మారిపోయింది. తీరా తెల్లారిన తర్వాత మెలకు వచ్చిందనుకో, అప్పుడు తిన్నావు అనుకో, తినలేవు. ఆ పదార్థాలు మొత్తం గుణాలు మారిపోయాయి, తినడానికి యోగ్యం కానటువంటి గుణాలు దాంట్లో వచ్చేసాయి. వీళ్ళు తిన్నా కానీ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అదే పదార్థమే రాత్రి ఉన్నప్పుడు గుణం వేరుగా ఉన్నది, అదే మిడ్ నైట్ కల్లా, అర్ధరాత్రి కల్లా దాని గుణాలు మారిపోయాయి, ఉదయానికల్లా పూర్తిగా దాంట్లో గుణములు వేరైపోయాయి అన్నమాట. ఇట్లా అనుక్షణం పదార్థములలో గుణాలు మారిపోతూ ఉంటాయి. ప్రతిదీ కూడా గుణములు కలిగి ఉంటుంది, లక్షణాలు కలిగి ఉంటుంది అన్నమాట. కేవలం బ్రహ్మములో ఉండే మాత్రం లక్షణాలండి, ఈ విశ్వంలో ఉండేవన్నీ గుణాలండి అని అంటూ ఉంటాం మామూలుగా. అది వాస్తవం కాదు. లక్షణములు ప్రతి దాంట్లోనూ ఉన్నాయన్నమాట. వ్యావహారిక వస్తువులలోనూ ఉన్నాయి, పారమార్థిక వస్తువులలోనూ లక్షణాలు. కాబట్టి వ్యావహారిక వస్తువులలో మాత్రమే చెప్పే గుణాలు, పరమాత్మలో బ్రహ్మములో గుణాలు చెప్పరు, లక్షణాలే. అందువల్ల ఈ విశ్వంలో ప్రతి ఏదైనా తీసుకో, చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద వస్తువులు, చిన్న చిన్న జీవుల నుంచి పెద్ద పెద్ద జీవులు, అన్నీ కూడా లక్షణములు కలిగి ఉన్నాయి, గుణాలు కలిగి ఉన్నాయి. గుణములు మారిపోతూ ఉంటాయి, లక్షణములు మాత్రం మారవు. కాబట్టి పశువు సృష్టి ఆదిలో పరమాత్మ నిర్మాణం చేసిన జీవి ఒక పశువు అనుకుందాం. ఇప్పటికి కూడా దాని లక్షణాలలో మార్పు వచ్చింది లేదు కదా. గోవు ఆనాడు కృష్ణ పరమాత్మల వారు గోవులు కాసి గోపాలుడుగా పేరుగాంచాడు. మరి ఆనాడు కృష్ణ పరమాత్మ చేత కాపాడబడ్డటువంటి గోవులు, ఈనాడు కాపాడుతున్న గోవులు, ఆ గోవులు ఈ గోవులు ఏమైనా వేరా? ఆ గోవులే ఈ గోవులు కూడా. కాబట్టి గోత్వపు లక్షణం కాదు. ఈ ప్రకారంగా ఏ యొక్క కాలంలో ఏర్పడ్డప్పటికి కూడా కృతయుగం కావచ్చు, కృతయుగం నుంచి గోవులు ఉన్నాయి, కృతయుగం నుంచి సింహాలు ఉన్నాయి, కృతయుగం నుంచి మానవులు ఉన్నారు. కాబట్టి అనుస్యోతముగా మానవాలు అభివృద్ధి అవుతూ ఉంటారు, పశువులు అభివృద్ధి అవుతూ ఉంటాయి. ఇట్లా పరంపరగా జీవి నుంచి మరొక జీవి ఉత్పన్నమవుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. ఆనాడు ఉన్నటువంటి మానవుడు, ఈనాడు ఉన్నటువంటి మానవుడు లక్షణాలు మాత్రం ఒకటే, అయితే గుణములలో మార్పులు ఏర్పడతా ఉంటాయి. కొంతమందిలో ఉండే గుణాలు వేరు, కొంతమందిలో ఉన్న గుణాలు వేరు. అందరూ మానవులే. లక్షణ విధానంగా చూస్తే అందరూ మానవులే అంటారు. కానీ గుణ విధానంగా చూస్తే వాడిలో ఉండే గుణాలు వేరండి. వీడి గుణం వేరు, వాడి గుణం వేరు. ఒక కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డలకే గుణాలలో తేడాలు వచ్చేస్తాయి. ఆకారం మాత్రం ఒకే మానవాకారం, ఆ తల్లి ప్రసాదించింది కదా మానవాకారాలే. కానీ పెద్దోడి గుణం వేరండి, చిన్నోడి గుణం వేరు. వాడికి వీడికి పొంతనే ఉండదు. వాడి స్వభావం వేరు, వీడి స్వభావం వేరు. వాడి అలవాట్లు వేరు, వీడి అలవాట్లు వేరు. వీడి గుణాలు వేరు, వాడి గుణాలు వేరు చెప్తూ ఉంటాం మనం. ఈ ప్రకారంగా అవన్నీ కూడా మరి లోనున్న సంస్కారాలు ఉంటాయి. కాబట్టి సంస్కారాలు అనుసరించి వాళ్ళల్లో గుణాలు కూడా ప్రవృద్ధమానం అవుతూ ఉంటాయి. గుణ ప్రవృద్ధ ప్రధానంగా లోన ఉన్నటువంటి సంస్కారాలు, లోన ఉన్నటువంటి సాత్విక రాజసిక గుణాలు. కొంతమందిలో సాత్వికం అధికంగా ఉంటుంది, వాళ్ళ గుణాలు వేరుగా ఉంటాయి. కొంతమంది రజస్సు ప్రధానంగా ఉంటుంది, వాళ్ళ గుణాలు వేరుగా ఉంటాయి.
కొంతమందిలో తమస్సు దట్టంగా కట్టి వ్యాపించి ఉంటుంది. అందువల్ల వాళ్ళ గుణాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో మానవులు ఎందుకు ఇట్లాగా భిన్న భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, భిన్న భిన్నంగా ఆలోచిస్తూ ఉన్నారు, భిన్న భిన్న స్వభావాలతో ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అనుకున్నట్లయితే, మరి వాళ్ళల్లో పనిచేస్తున్న గుణాలు కొంతమందిలో సాత్వికం ప్రధానంగా ఉండి పనిచేస్తుంది. అయితే 3 గుణాలు ఉంటాయి. సాత్వికం ప్రధానంగా ఉంటుంది, రజస్సు తమస్సు గౌణంగా ఉంటాయి. కొంతమందిలో రజస్సు ప్రధానంగా ఉంటుంది, సాత్వికము తమో గుణం గౌణంగా ఉంటాయి, అముఖ్యంగా ఉంటాయి. కొంతమందిలో తమస్సు ప్రధానంగా ఉండి పనిచేస్తూ ఉంటుంది, వాళ్ళల్లో సాత్వికం రజస్సు గౌణంగా ఉండి పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా వ్యక్తులలో నానా రకాలైన స్వభావాలు ఎందుకు ఉన్నాయి ఈ ప్రకారంగా అంటే, ఈ గుణముల యొక్క విభాగాలను బట్టి, గుణముల యొక్క ప్రకోపాలను బట్టి వాళ్ళ చేష్టలు, ఆచారాలు, వ్యవహారములు, మాట తీరులు మొత్తం మారిపోతాయి. ఒక వ్యక్తి మాట్లాడే మాటకి మరో వ్యక్తి మాట్లాడే మాటకి పొంతనలు ఉండవు. వాళ్ళ మాటలు కనిపెట్టవచ్చు, వాళ్ళ స్వభావాలను గుర్తించవచ్చు. అది నోరిప్పితే చాలు, మాట్లాడితే చాలు, మనం దాన్ని బట్టి ఎంత యోగ్యుడో, ఎంత సాత్వికుడో, ఎంత మంచితనమో, ఎంత మంచి స్వభావమో, ఎంత చక్కటి మరి యొక్క వ్యక్తిత్వమో అని చెప్పని మనం కొనియాడతాం. ఎందుకంటే ఆ మాట తీరే చాలు, ఆ మాట బట్టే గుర్తించవచ్చు వ్యక్తి యొక్క స్వభావాలు ఏమిటో. ఈ ప్రకారంగా మరి చూస్తే గుణములు అనబడేటువంటివి సాధారణంగా అందరి యందు కూడా పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఆ గుణాలు నిలకడగా ఉండవు, అనుక్షణం అవి మారిపోయే విధానాలు ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్లుగా మరి పాలకున్న గుణం వేరు, ఆ పాలే పెరుగైతే దాని గుణం మారిపోయింది, ఆ పెరిగే మజ్జిగ అయితే దాని గుణం మారిపోయింది, ఆ మజ్జిగ నుంచే వచ్చినటువంటి వెన్న దాని గుణం మారిపోయింది, ఆ వెన్నను కాస్తే వచ్చే నెయ్యి దాని గుణం మారిపోయింది. ఎట్లా మార్పులు చెందుతూ పోయే విధానంగా ఉన్నదో అట్లా మనలో ఉన్నటువంటివి కూడా అనుక్షణము గుణాలు మార్పులు చెందుతూ పోతూ ఉండే విధానం ఉంటుంది. కాబట్టి వ్యక్తి యొక్క గుణగణాలను బట్టి కూడా మనం వాళ్ళతో మరి స్నేహం కలిగి ఉండాల్సి ఉంటుంది, వాళ్ళతో సంభాషించాల్సి ఉంటుంది. అయోగ్యులై ఉన్నటువంటి, గుణరహితులై ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం అనేటువంటిది అంత మంచిది కాదు, ప్రమాదాలకి దావతీస్తుంది. ఎదుటి వ్యక్తి యొక్క స్వరూపం ఒకటే, స్వభావాలను బట్టి మనం గమనించాల్సి ఉంటుంది, వాళ్ళ స్నేహం చేయాల్సి ఉంటుంది, వాళ్ళతో సఖ్యత పెంచుకోవాల్సి ఉంటుంది, లేదా చాలా దూరంగా ఉండటం మంచిది. ఇతర జీవులతో దగ్గరగా ఉన్న పర్వాలా, కానీ మానవుని విషయం మాత్రం చాలా జాగ్రత్తగా మరి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపల ఎలాంటి స్వభావాలు కలిగి ఉంటాడు, ఎలాంటి యొక్క వ్యక్తిత్వములు కలిగి ఉంటాడు, ఎలాంటి యొక్క మాట తీరు కలిగి ఉంటాడు, మనం తెలియకుండా దగ్గరవుతాం. ఆ తర్వాత ఆయన గుణగణాలను చూసి, ఆయన స్వభావాలను చూసి మనకొద్దురా బాబు ఈ స్నేహము, ఈయనతో అంటే ప్రమాదాలు వచ్చి పడతాయి అని చెప్పనే విధానంగా దూరంగా వెళ్ళిపోతాయి. అట్లాగా వ్యక్తులలో ఈ గుణములు అనబడేటువంటివి చాలా ప్రకోపింపబడి ఉంటాయి. కాబట్టి సాత్విక గుణములు కలిగి ఉన్న వాళ్ళతో మంచిగా స్నేహం చేయవచ్చు. ఆ స్నేహం కూడా చాలా కాలం ఉంటుంది. ఎలాంటి వాళ్ళలో వైషమ్యములు కానీ, విభేదాలు కానీ, కలతలు కానీ, ఏ గొడవలు కానీ వచ్చే అవకాశం లేదు. అది సాత్విక విధానాలను బట్టి ఉండేటువంటి ఆ స్నేహం ఎప్పుడూ కూడా అవగాహన చేసుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చక్కగా మరి జీవితకాల పర్యంతం ఆ స్నేహం అట్లాగే చిరస్థాయిగా నిలిచిపోతుంది, చరిత్రలో ఉండిపోతారు. కాబట్టి ఈ సాత్వికులుగా ఉన్నటువంటి వారు రజోగుణం స్వభావంగా కలిగి ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం చేసినట్లయితే ఎప్పటికైనా వాళ్ళతో గొడవలు వస్తాయి, ప్రమాదాలు పడతాం, చిక్కుల్లో పడతాడు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుచేత రజస్సు యొక్క స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళతో చాలా దూరంగా ఉండటం కూడా మంచిదన్నమాట. మన పైకి కనబడదు, ఎందుకు పైకి కనబడేది లక్షణాలే, మనకు మానవాకారం యొక్క సంబంధ లక్షణాలు గోచరిస్తాయి, కానీ లోన ఉన్నటువంటి యొక్క మరి గుణాలు, గుణ స్వభావాలు మనకు గోచరించే విధానం ఉండదు.
కొద్ది రోజులు స్నేహం చేశామంటే వాడి గుణాలు ఏమిటో మొత్తం మనకు బయటపడతాయి, వాడి స్వభావాలు ఏమిటో బయటపడతాయి, వాని యొక్క మాట తీరుతో, వాడి వ్యవహారముతో, వాడి యొక్క విధానాలు కలిగి ఉన్నటువంటిది దాంతో తెలిసిపోతుంది. కాబట్టి అలాగా ఉన్నటువంటి వాళ్ళ విధానములో జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఎక్కువగా పులుముకోకూడదు, ఎక్కువగా దగ్గర కాకూడదు, ఎక్కువగా స్నేహభావాన్ని పెంచుకోకూడదు. పెంచుకున్నట్లయితే ఏదో పూట వాటితో సమస్యలు వచ్చే తప్పనిసరిగా తీరతాయి. అందుచేత ఈ రజోగుణ స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళైతే ఏదో పూట వాళ్ళు కొట్లాడుకుంటారు, తగదా పడతారు, కొట్లాడుకుంటారు, తన్నుకుంటారు, జైలుకు కూడా పోతారు. అదే ప్రకారంగా సాత్వికులై ఉన్నటువంటి వారు రజోగుణ స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళతో, తమో గుణం కలిగి ఉన్నటువంటి వాళ్ళతో కూడా దూరంగా ఉంటాం మంచిది. ఎందుకంటే వాడు ఏదో కూడా దెబ్బతీస్తాడు, నమ్మించి మోసం చేస్తాడు, నెట్టేట ముంచుతాడు, నిలువున ముంచేస్తాడు. మన లోకంలో చూస్తూ ఉన్న అలాంటివన్నీ కూడా అయ్యా ఆస్తులు మొత్తం పోయాయి, ఇట్లా పలానా వ్యక్తి మోసం చేశాడు, నేను నమ్మేశా, పూర్తిగా నమ్మేశా, వాడిని మొత్తం చేతిలో పెట్టేశా, అంతే. చివరికి ఐపీ పెట్టేశాడు అంటారు. ఐపీ పెట్టేసిన తర్వాత వాడిని అడగటానికి వీల్లేదు. అడిగారు అంటే అప్పిచ్చిన వాడిని జైల్లో పడేస్తారు, అప్పు తీసుకున్న జైల్లో పడేయండి, వాడిని అడగటానికి వీల్లేదు ఐపీ పెట్టేసిన తర్వాత. ఇలాంటి విధాయకాలుగా మనకేంటంటే ఆ యొక్క స్వభావాలను మనం గమనించి చాలా దూరంగా ఎడంగా వచ్చేయటం చాలా మంచిదన్నమాట. అకారణంగా వచ్చి పడే విధానాలు, ఆ గొడవలన్నీ కూడా ఈ తమో గుణం అనేటువంటి చాలా ప్రమాదంతో చేరి ఉన్న విధానము. తమో గుణ లక్షణాలు కానీ గుణాలు కానీ మనం బయట కనబడవు, బయట కనబడితే లక్షణాలు గోచరిస్తూ ఉన్నాయి, ఆకారం గోచరిస్తుంది. లోన ఉన్న గుణాలు ఎట తెలిస్తే కొద్ది రోజులు పక్కన ఉన్నాం అనుకోండి, వాడు స్వభావాలను బట్టి గోచరిస్తాయి లక్షణాలు. ఈ తామసికుడు తమో గుణం గలవాడు, తమకు లక్షణాలు గలవాడు అనే విషయం గ్రహించినప్పుడు దాని నుంచి వైదొలిగి ఎడంగా వచ్చేయటం చాలా శ్రేయోదాయకము. కాబట్టి మానవులతో ఎంత మెలకువగలిగి ఉన్నా, ఎంత ఎడంగా ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా కానీ ఏదో రూపకంగా వచ్చి వాళ్ళు పైన పడే పరిస్థితే కనపడుతూ ఉంటుంది. చాలా ఇబ్బంది గల పరిస్థితులు ఉంటాయన్నమాట. నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటువంటి వాళ్ళు చాలామంది వీళ్ళ ద్వారా ఇబ్బందులు పడ్డారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ గురువులుగా, వాళ్ళ ప్రబోధకులుగా ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా లోకానికి హితం చేయాలని, ఈ లోకానికి మేలు చేయాలని, లోకానికి సందేశం మీద అందించాలని చెప్పని, మంచి మార్గాన్ని బోధించాలని చెప్పని, ఆ ప్రకారంగా వాళ్ళు ఒక ఉన్నత స్థాయి నుంచి బయలుదేరినటువంటి దానములో వ్యక్తులతో చాలా వరకు సంబంధాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే వీళ్ళు తత్వశాస్త్రాధ్యయనం చేసి లోకంలో గొప్పగా మహనీయ తత్వాన్ని అందించాలనే భావనతో పోయినప్పుడు జన సమూహంలో మరి అనుబంధం కలక్క తప్పదు. ఆ కలిగిన విధానములో సాత్వికులై, భక్తులై, నమ్రత గలవారై, విధేయులై ఉన్నటువంటి వాళ్ళతో సమస్యలు లేవు. వాడు ఎప్పుడూ కూడా నమ్రత కలిగి ఉంటాడు, విధేయత కలిగి ఉంటాడు, భక్తి కలిగి ఉంటాడు, పూజ్య భావన కలిగి ఉంటాడు. ఎప్పుడూ కూడా వాడు మనస్సు అతని యందు లగ్నమై భక్తి భావంతో సేవించుకునే విధానం ఉంటుంది. అలాంటి వాళ్ళ వల్ల సమస్యలు లేవు. వాళ్ళ వల్ల కొన్ని చక్కటి మార్గాలు కూడా ఉపకరించే అవకాశం ఏర్పడుతుంది అలాంటి వాటివా. కానీ సాత్వికం గల వాళ్ళే కాదు, ఈ రజోగుణం గలవాళ్ళు కూడా చేరతారు. ఈ రజోగుణం గలవాళ్ళే కాదు, తమో గుణం గలవాళ్ళు కూడా చేరతారు. ఇలాంటి వాళ్ళ వల్లే ఈ గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సమస్యలు పొందే అవకాశం, సమస్యలు పొందే పరిస్థితులు ఉన్నాయి. అట్లా గతంలో చాలామంది ఇబ్బంది పడ్డ పరిస్థితులు అన్నమాట. మహాత్ములందరినీ కూడా చూస్తే చంపేశారు కదా, యేసయ్యను సిలువేసి చంపేసేసి. దయానంద సరస్వతి, దయానందుడు అంటే ఆర్య సమాజం స్థాపించినటువంటి దయానందుడు. దయానంద సరస్వతి అంటే మనకి చిన్మయానంద స్వామి శిష్యుడు. అతను మహానుభావుడు, పుణ్యాత్ముడు, ధన్యాత్ముడు. ఆనాటి కాలం ఆర్య సమాజం స్థాపించినటువంటి దయానందుడు. ఆయన్ను కూడా మరి పాలల్లో
వజ్రం చితక్కొట్టి దాంట్లో పోసి పాలల్లో పాకింపజేసి మరి వజ్రం బాగా చితక్కొట్టి పొడుం చేసి పాలల్లో వేసి కలిపితే మరి లోన పోయిన తర్వాత రక్తనాళాలు మొత్తం తెంపి పారేసాయి, కోసి పారేసాయి. అట్లాగా చివరికి ఆయన అసూరు భాష వెళ్ళిపోయాడు. దయానంద స్వాముల వారు ఆర్య సమాజం త్రైత మత సిద్ధాంత వ్యవస్థాపకులు. ఎంతో గొప్ప జ్ఞానాన్ని లోకానికి ఇచ్చాడు. ఎన్నో స్కూళ్ళు స్థాపించాడు. ఎంతోమంది వందల మంది వేల మందికి చక్కటి విద్యను అధ్యయనం చేసే విధానముగా ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చినటువంటి ఎంతోమంది విరాళాలుగా సమర్పించగా మహాత్ముడు కాబట్టి తనకు ఆ విరాళాలు ఇచ్చినట్లయితే ఎంత పుణ్యం అనే భావంగా ఈ ఇండియన్స్ అనగా భారతీయుల కంటే కూడా మరి ఇతర దేశస్తులు ఎంతో ఉత్సాహంగా వచ్చి ఎంతో గొప్ప ధనాన్ని ఆయన ప్రసాదిస్తే దాని ద్వారా లోకహిత కార్యాలుగా ఎన్నో స్కూళ్ళు స్థాపించి స్వచ్ఛంద కార్యక్రమాలు పెట్టి ఎంతో పేదలకు వస్త్రాలు ఇవ్వటం కానీ, భోజనం పెట్టడం కానీ, మందులు ఇవ్వటం కానీ ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగా గొప్ప ప్రసిద్ధిగాంచి ఉన్నటువంటి పుట్టపర్తి సాయిబాబా వారిని రాత్రి కత్తులతో చంపబోయారు. చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసి ఉండవచ్చు. అప్పట్లో పేపర్లకు వచ్చాయి. ఎట్లాగో మహానుభావుడు తప్పించుకొని ఆయన మరి రక్షణ పొందాడు. లేకపోతే ఆ పూట ఆయన్ని వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళే, ఆడ చేరిన వాళ్ళే, ఆశ్రమంలో ఉన్న వాళ్ళు, బయట వాళ్ళేం కాదు. ఎందువల్ల అని చెప్పానంటే ఇప్పుడు చెప్పా కదా, వ్యక్తులలో సాత్వికం పనిచేసే విధానం ఉంటుంది, రజస్సు పనిచేసే విధానం, తమస్సు పనిచేసే విధానం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రచారకులుగా బోధకులుగా మరి లోకంలో అడుగు పెట్టారు అని చెప్పానంటే అందరూ దగ్గరయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల మరి భక్తులుగా ఉన్నవాళ్ళు, సాత్వికులుగా ఉన్నవాళ్ళు, నమ్రత కలిగి ఉన్నవాళ్ళు, విధేయత కలిగి ఉన్న వాళ్ళు చక్కగా ఉపదేశాన్ని పొంది ఆయన అనుకరించి ఆయన మార్గంలో అనుసరిస్తూ ఆయన ప్రబోధాలు వింటూ జీవితం ధన్యత చేసుకోవటానికి ఆ వర్గం నడుస్తుంది. కానీ మిగతా వర్గం అనేటువంటిది ఏదో సందర్భాలలో మరి దానివల్ల ప్రమాదాలు వచ్చి పడే పరిస్థితి. లక్ష్మయ్య గారిని ఎంతమంది చంపబోయారు. రేపల్లి ప్రాంతాలలో అక్కడ అచలంతో పోటీ పడ్డప్పుడు అక్కడ కూడా ఆయనకి మరి ఆహార పదార్థాలలో విషాన్ని కలిపి పెట్టి చేసిన విధానాలు ఆయన కూడా ఎట్లాగో మరి అటు నుంచి బయటపడ్డాడు మహానుభావుడు. ఈ ప్రకారంగా శంకరాచార్యుల వారిని కూడా ఆ కాలంలో, ఎందుకంటే ఆయన గారు మరి అవైదిక విధానంగా ఉన్నటువంటి వాటిని ఖండిస్తూ ప్రయాణం చేశాడు. వైదికాన్ని స్థాపించాలని చెప్పనే భావంతో ముందుకు వచ్చాడు. అప్పటి కాలంలో భగవద్గీత మరుగుపడింది, బ్రహ్మసూత్రాలు మరుగుపడ్డాయి, ఉపనిషత్తులు మరుగునబడ్డాయి, అన్ని వేరే వేరే సిద్ధాంతాలు మొత్తం వచ్చేసాయి. అవైదికులన్నీ వ్యాప్తమయ్యాయి. నైయాయికులు, వైశేషికులు, చార్వాకులు, బౌద్ధులు, కాపాలికులు అనేక రకాలైనటువంటివన్నీ కూడా సమాజంలో రావడం కారణంగా అనాదిగా వచ్చేటువంటి యొక్క వేద సంస్కృతి, వేద మార్గం అడుగంటింది. మరి దానిని చక్కగా లేవనెత్తడానికి పరమశివుడే ఈ ప్రకారంగా వచ్చాడా అన్నట్లుగా శంకరులు ఆ విధంగా మరి చేస్తూ ఉంటే ఆయన్ను కూడా చాలామంది మారణోపాయాలు చేశారు. కాపాలికుడైతే శిష్యుడిలాగా చేరాడు. ఆయన కూడా శిష్యుడుగానే భావించాడు. భక్తి కలిగి ఉన్నాడు వీడు, ఏదో చక్కగా ఆధ్యాత్మికం అని చెప్పి అంటున్నాడు, ధ్యానం అంటున్నాడు, తత్వశాస్త్రం అంటున్నాడు, చక్కగా వీడు శ్రద్ధగా వస్తుందని చెప్పి ఆయన గారు వాటి పట్ల మంచి భావంతోనే స్వీకరించాడు. లోన మాత్రం శంకరుని మీద ద్వేషభావం ఉందన్నమాట. ఒక రోజున ఏకాంతంగా ఉన్నప్పుడు నమస్కారం చేశాడు. వచ్చి స్వామి నమస్కారం అన్నాడు. అది చిన్న కోరిక తీరుస్తారా అని చెప్పి అడిగాడు. ఏమిట్రా అడుగు, ఏమిటో కోరిక? సభ అయితే తీరుస్తాను అన్నాడు. అట్లాగా మాట తీసుకుని నేను కాళికాలయంలో అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటాను, పూజ చేసుకుంటూ ఉంటాను. ఇంతవరకు ఎన్నో నరబలులు ఇచ్చాను అమ్మవారికి, చివరి బలి మిగిలిపోయింది. మీలాంటి మహానుభావుని ఇచ్చినట్లయితే అమ్మవారికి బలి, దానివల్ల నా యొక్క కోరిక తీరుతుంది, నా పూజ పూర్తయిపోతుంది అని చెప్పని వాడు కోరాడు. మరి శంకరులేమో ఇస్తా అని చెప్పి అన్నాడు, యోగ్యమై ఉంటే ఇస్తా అన్నాడు.
ఒక రకంగా చూస్తే ఆయన దృష్టిలో యోగ్యమే. ఎందుకంటే అమ్మవారికి బలి ఇవ్వటం అంటే ఆయన ఇష్టపడతాడు. ఆయన ఈ విషయం మా శిష్యులు గుర్తిస్తే వాళ్ళు ఒప్పుకోరు, చాలా ప్రమాదం అవుతుంది. ఆ శిష్యులు లేని సందర్భంలో రా, నేను నీ ఎమ్మటే వస్తాను, యథావిధిగా నీ యొక్క అభిష్టానుగుణ్యముగా అమ్మవారికి నన్ను బలి చేసుకో, నాకు కూడా సంతోషమే అన్నాడు. ఆ ప్రకారంగా శంకరాచార్యుల వారు ఆ కాపాలికుని వెంబటే బయలుదేరి పోగా మరి ఆ కాళికా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి చక్కగా యథోచితంగా పూజలు జరిపి చివరికి నరబలి ఇచ్చే సందర్భంకి శంకరాచార్యుల వారిని ఆహ్వానించారు. అయ్యా స్వామి రాండికి మీ వంతే ఉందేక, అన్ని పూజలు అయిపోయాయి, మిమ్మల్ని అమ్మవారికి సమర్పించడమే నైవేద్యంగా నాకున్నటువంటి చివరి పూజ సందర్భం అన్నాడు. శంకరులు కూడా వచ్చి ఆ పీఠంగాడు కూర్చున్నాడు. నాయన ఒక సెకండ్ అన్నాడు. 2 కనులు ముకులించి అంతర్ముఖుడై యోగ సమాధికి వెళ్ళిపోయాడు. ఈ చివరి గడియాలు, చివరి సమయాలు ఇంకెందుకు ఇంకా. మయేవ మన ఆదస్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయేవ అతవూర్ధం న సంశయ. పరమాత్మ అన్నాడు కదా, నా యందు మనసు పెట్టు, నా యందు బుద్ధి పెట్టు, నాలో లయంగా. ఆ విధముగా బ్రహ్మములో లయమయ్యేటువంటి యొక్క స్వాభావిక విధానంగా శంకరులకు వచ్చింది కాబట్టి నిరంతరంగా బ్రహ్మావలోకనం చేసే విధానం కనుక మరి ఈ పూట అమ్మవారికి నా దేహం అర్పణమవుతుంది, అమ్మవారికి నివేదన అవుతుంది నా దేహం. ఈ లోకంలో ఎంతోమంది నైవేద్యం పెడతారు, చక్కెర పొంగలు పెడతారు, పులిహోరలు పెడతారు, వెంటికాయలు పెడతారు, చక్కెర గల్లి పెడతారు, నానా రకాలు పెడతారు. కానీ ఈ పూట నేనే అమ్మవారికి నైవేద్యం అవుతున్నా. దానికి మించింది ఏముంది చెప్పండి. ఎక్కడెక్కడ ఉన్నాయో పట్టుకొచ్చి పెట్టి నమస్కారం చేస్తారే, తానే అమ్మవారి నైవేద్యం అయిపోతే పరమానందం కదా. నాయన చాలా పుణ్యకార్యవరా, ఈ పూట నా యొక్క జీవితం సఫలమైపోతూ ఉన్నది, నా జీవితం ఈ పూట అమ్మవారికి అంకితం అయిపోతూ ఉన్నది, అమ్మవారికి నైవేద్యం అవుతూ ఉందని చెప్పని ఒక క్షణకాలం ఆగామని చెప్పని అంతర్ముఖుడై మనస్సుని సమయమున బరచి 2 కన్నులు ముకులించి హంస యొక్క మార్గం ద్వారా నివృత్తి మార్గంలో పోయి 4వ అనుభవం వగు యోగ సమాధి నిర్మలంతం విజానయ్య షడూర్మ రహితం శవం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్థ లక్షణం అన్నారు కదా. అలాంటి యోగ సమాధికి వెళ్ళిపోయాడు. ఇక ఆ విధంగా మరి తన్మయుడై యోగ సమాధిలో మునిగిపోయి ఉండగా మెల్లగా శంకరాచార్యుల వారి శిరస్సుని కిందకు వాల్చి ఆ యొక్క పీఠం మీద పెట్టి కత్తెత్తాడు. ఏమిటా ఉద్దేశం అని చెప్పనంటే, మా మతాన్ని నువ్వు ఖండిస్తావా, మా శక్తి యొక్క సాంప్రదాయకం ఖండిస్తావా అనేటువంటి వాళ్ళలో ఉన్న ద్వేషం మతద్వేషం అన్నమాట. ఎందుకంటే ఎవరి మతాన్ని ఎవరు ఖండించినా కానీ వాళ్ళ కోపాలు వస్తాయి. నీ మతం తప్పని చెప్పి అనండి, వాళ్ళ కోపం వస్తుంది. వైష్ణవంలో పోండి, మీ మతం తప్పయ్యా అని చెప్పి అనండి, పట్టుకు బాతారా పండి. అదే శైవ దగ్గరికి పోయి మీ మతం తప్పని చెప్పి అనండి, వాళ్ళు పట్టుకు బాతారా. బ్రహ్మకుమారి వాళ్ళు ఉన్నారు, ఆడకపోయి చెప్పండి మీ మతం తప్పని చెప్పి అనండి, వాళ్ళు పట్టుకు బాతారా పండి. ఎందుకంటే ఏ మతంలో ఉన్నవాళ్ళు ఆ మత స్వభావం వాళ్ళకు వచ్చేస్తుంది. యో శ్రద్ధస్స ఏవ సహా. కొద్ది కాలం అట్లాగా ఉన్నారంటే చెప్తారు కదా, 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారంట. అట్లాగా దేంట్లో చేరినవాడు దాని స్వరూప విధానం అయిపోతుంది. యో శ్రద్ధస్స ఏవ సహా అంటారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు అయిపోతారు. అట్లా ఒక ఆకుతి ఉన్నది. ఆత్మాహు దళాలను కొన్ని ఉన్నాయి, మీకు చూసినట్లయితే అవన్నీ కూడా మానవ బాంబులుగా పేరు పెట్టారు. ఆత్మాహుతి దళాలు అన్నమాట. అట్లాగా వాళ్ళని చిన్నప్పటి తయారు చేసి వాళ్ళకి ఆ విధంగా బోధించి చివరికి వాడిని ఒక మానవ బాంబుగా తయారు చేస్తారు అన్నమాట. ఇక వాడికి అట్లా అయిపోయింది మనస్సంతా కూడా. ఎందుకంటే ఇక నా కక్ష ద్వేషము ఎన్ని లోపల నూరి పోశారు. ఇక వీడు ఆ విధంగా పోయి వీడొక్కడే బలైపోతాడు, 100 మందిని పట్టుకుపోతాడు. అలాంటి మనం చూస్తున్న లోకంలో దాని మానవ బాంబుగా పేరు పెట్టారు. తన దేహానికి బాంబులు చుట్టుకుంటాడు, నేరుగా పోతాడు, అసలు జన సమూహంలో పడతాడు, వాడు పేలిపోతాడు. చుట్టూ ఉన్న వాళ్ళని కూడా తనతో పాటు
సపరివార సమేతంగా అని చెప్పి అన్నట్లుగా మొత్తం పట్టువాడు. సామాన్యంగా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాణం అంటే భీతి ఉంటుంది, సావు అంటే భయం ఉంటుంది. తను బతకాలనే అపేక్ష ప్రతి లోకం ప్రతి ప్రాణికి ఉంటుందా ఉండదా? ఒక ఎలుక ఎమ్మంటే పిల్లి పడుతుంది ఆహారం, దానికి ఆకలి అయ్యింది పిల్లికి, దానికి ఆహారం అంటే ఎలుక ఆహారం అన్నమాట. ఎలుక ఎమ్మటే పడుతుంది పిల్లి. ఏమన్నా ఎలుక వచ్చి, పిల్లి గారు నీకు ఈ ఉదయం పూట టిఫిన్ కావాలి కదా, ఏమి నేనున్నా తినేసేకో అని చెప్పనే విధానంగా వచ్చి అక్కడ నిల్చుంటుందా పిల్లి దగ్గర? పరుగులు చేస్తుంది. ప్రతి ప్రాణికి బతకాలనే అపేక్ష తప్పనిసరిగా ఉంటుంది విశ్వంలో. ఏదైనా చూడండి, ఒక సింహం కనుక లేడీ ఎమ్మట పడితే పరుగులు చేస్తుంది, ఒక సింహం గోవు ఎమ్మట పడితే పరుగులు చేస్తుంది, ఒక పక్షి పాము వెంట పడితే పరుగులు తీస్తుంది, ఒక పాము ఎలుక ఎమ్మట పడితే ఎలుక పరుగులు తీస్తుంది. ప్రతి ప్రాణికి విశ్వంలో ప్రాణభీతి ఉంటుంది, బతకాలనే అపేక్ష ఉంటుంది. అలాంటి అపేక్షను కూడా పూర్తిగా చంపిపారేసి వాడిని ఒక మానవ బాంబుగా తయారు చేశాడు అని చెప్పనంటే మరి ఎలాంటి మాటలు నూరిపోయటం కారణంగా అట్లా అయ్యాడు చెప్పండి. వాడు ఆగుదైపోతున్నాడు, తనతో పాటు అనేక మందిని కూడా చంపేస్తున్నాడు. అంటే యోయ శ్రద్ధస్స ఏవ సహా. కాబట్టి ఎవడెవడు ఏ ఏ మార్గంలో ప్రవేశిస్తాడో కొద్ది కాలానికి దాని స్వరూప స్వభావాలు వాళ్ళలో పూర్ణంగా వచ్చేస్తాయి అన్నమాట. నువ్వు ఏ యొక్క మతస్థుని పట్టుకున్నా కానీ నువ్వు నీ మతం చాలా మంచిదిరా, నువ్వు చాలా గొప్పవాడివిరా, నీ మతం సర్వోన్నతమరా, అన్నింటికంటే గొప్ప మతం రాలేదు అని చెప్పి అన్నావు అనుకో, నమస్కారం చేస్తాడు, 2 పండ్లు చేతిలో పెట్టి నమస్కారం చేస్తాడు. అదే కనుక నీ మతం తప్పు, నీ మతంలో లోపాలు ఉన్నాయి, నీ మతంలో అసత్యం ఉన్నది, అబద్ధాలు ఉన్నాయి అని చెప్పి అంటాం అనుకో, వైరమే గొడవలే వచ్చేస్తాయి అక్కడి నుంచి. అందువల్ల శంకరులు ఈ రంగంలో ప్రవేశించాడు. ఎన్నో మతాలు ఖండించుకుంటూ పోయే విధానాలలో శాక్తేయం అది ఖండించాడు. శాక్తేయ మతం అది ఖండించాడు. కాబట్టి దాంట్లో కాపాలికలు ఉంటారు, శాక్తేయ మతంలో కాపాలికలు ఉంటారు. మా మతం ఖండిస్తావా, మా మతాన్ని లేకుండా చేస్తావా, మా తప్పు అని చెప్పని అంటావా అని చెప్పని వాడు ఆ శంకరుని వెంబడే పడ్డాడు, శిష్యుడిగా చేరాడు. కొద్దికాలం ఆయన సేవ చేశాడు. చివరికి అమ్మవారి మీద ఉన్న భక్తిని ప్రకటింపజేసి చివరికి అమ్మవారికి బలిద్దామని చెప్పనే భావనగా వాడు తీసుకొచ్చి అమ్మవారి ముందు చక్కగా ఆశీర్వదనలు చేశాడు. చివరికి పూజలన్నీ పూర్తయిపోయాయి. శంకరుడిని అమ్మవారికి నివేదన చేయడం వాడి, దాంతో తన మతాన్ని మళ్ళీ కాపాడుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇక మత ఖండన చేసే శంకరుడు ఈ పూటతో లేడేక అనే విధానంగా ఆవిడ సంబరపడుతూ మరి చేస్తూ ఉంటే ఒక్కసారిగా మరి భగవంతుడు తన భక్తులను కాపాడుకోవాలి కాబట్టి అనన్యా చింతయంతో మాము ఏ జన పర్యపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యాం అన్నాడు. కాబట్టి మరి లోకాన్ని కాపాడటానికి, వైదికాన్ని కాపాడటానికి సాక్షాత్ పరమశివుడు ఈ విధముగా వచ్చిన విధానములో వీడు మరి ఆయన ద్వేషముతో చేస్తున్న భావనతో నరసింహస్వామి ఆ పద్మపాదుని యందు శిష్యుని యందు ఆవేశమై ఒక్క పరుగున వచ్చి మరి ఆ కాపాలికుణ్ణి సంహరించి నరసింహస్వామి ఆ శంకరుని కాపాడినట్లుగా మనం శంకర విజయంలో ఆ సన్నివేశం చూస్తూ ఉన్నమాట. ఈ ప్రకారంగా చాలా సందర్భాలలో శంకరులు కూడా చాలామందితో ఇబ్బందులు పడ్డాడు. మారణ హోమాలు, మారణోపాయాలు యందు ప్రయోగించారు, ఎన్నో చేశారు. చివరికి చాలామంది ఒక అభిప్రాయం శంకరుణ్ణి చంపేశారనేది కూడా కొంతమంది వాదించే అంశం ఉన్నది. ఏమి శంకరుడు జీవించిన కాలం చాలా తక్కువ, 30 సంవత్సరాల వరకే ఆయన దేహం సాలించి వెళ్ళిపోయాడు, చిన్న వయసులో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన విషయంలో కూడా శంకర విజయంలో ఒక అంశం మనకు వస్తుంది. కానీ విశ్లేషకులు కొంతమంది ఆయన విషయంలో చెప్తారు, దేశభావంతోనే ఆయన ఏదో చేశారని చెప్పేసి. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే ఎవరిని వదిలిపెట్టలేదు. ఆనాడు షిరిడి సాయిని కూడా ఎంతోమంది వెంటాడారు, ఆయన కూడా ఇది చేయాలని చెప్పని ప్రయత్నం చేశారు. అంటే లోకంలో సాత్విక సంబంధికులై వాళ్ళు ఉంటారు, రజోగుణ సంబంధం గల వాళ్ళై వాళ్ళు ఉంటారు, తామసిక సంబంధం గల వాళ్ళై వాళ్ళు ఉంటారు. ఈ ముగ్గురు దరిజారుతారు ముఖ్యంగా. ఎందుకంటే ఈయన గురువుగా, ప్రబోధకుడుగా
ప్రచారం చేసేవాడుగా, దైవ మార్గం చెప్పేవాడుగా అని చెప్పన్నప్పుడు ఈయన ముందు చుట్టూ మూగుతారు, అందరూ కూడా చేరిపోతారు. ఆ చేరిన విధానంలో సాత్వికులై ఉన్న వాళ్ళతో రక్షణ పొందుతూ చక్కగా జీవనం నడిచే విధానంగా ఉంటుంది. మిగతా వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడే పరిస్థితి అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అట్లాగా మరి మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్నో, కృష్ణ పరమాత్మ మహానుభావుడు ఎంతమంది ఆయన దాడి చేసింది, 21 దాడి చేశాడు జరాసంధుడు. రావటం కృష్ణుడి మీద. చివరికి వాడి బాధ తట్టుకోలేక కృష్ణుడు ద్వారకలో తన నగరాన్ని నిర్మాణం చేసుకున్నాడు. మధుర నుంచి బయలుదేరి తన పరివారంతో సముద్ర గర్భంలో దీవి ఉంటే ఆ దీవి మీద తన యొక్క మరి నగరాన్ని నిర్మాణం చేసుకుని అక్కడ ఉన్నాడు పోయి, ఈడు దెబ్బ తట్టుకోలేక. అట్లా కాలయవనుడు, కామసుడు అనేక మంది ఆయన మీద దాడి చేసిన విధానం. సరే, మహానుభావుడు కాబట్టి భగవద్ అవతారం కనుక ఆయన ఎట్లాగో ఆ రీతిని జయించగలిగాడు. సామాన్యుల విషయం ఏం చెప్తారు. ఇంకా ఈ ప్రకారంగా ఉండేటువంటి విధానాలు చూసినట్లయితే మానవ సముదాయముతో స్నేహం కలిగి ఉండే విధానాలు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందరినీ కూడా పూర్ణముగా నమ్మేసేసి స్నేహభావాలు పెట్టుకున్నట్లయితే తర్వాత కాలంలో వాళ్ళ వల్ల సమస్యలు పొందే అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు స్నేహభావము అంతవరకు సంయమనం కలిగి పోగలిగితే చాలా వరకు సమస్యల నుంచి బయటపడే పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయముగా. కాబట్టి ప్రకారంగా సమాజం అనేటువంటిది నానా రకాల గుణాలతో చేరి ఉండేటువంటి యొక్క వ్యక్తిత్వాలు కాబట్టి కనుక లోన ఉన్నటువంటి అవిద్య, లోన ఉన్నటువంటి అజ్ఞానము, లోన ఉన్నటువంటి తమస్సు, దానికి సంబంధించినటువంటి యొక్క సంస్కారములు ఇవన్నీ గూడు కట్టుకుని ఉన్నటువంటి విధానం కనుక మరి ఆ విషయముగా చాలా వరకు మరి చూసినట్లయితే మరి మనిషి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ గుణములు అనేటువంటి ఎప్పుడూ కూడా మారిపోతూ ఉంటాయి, లక్షణములు అనేటువంటివి మాత్రం మారవు. కనుక మానవునిలో ఉన్నవి మానవతా లక్షణాలు. గుణాలు వేరు, లక్షణాలు వేరు. గుణాలంటే లోన ఉన్నటువంటి సాత్విక, రాజసిక, తామసిక. లక్షణములు అంటే దేహం మీద ఉన్నటువంటి కరచరణాదులు, చేతులు, కాళ్ళు, తల, గెల మొత్తం చూస్తే మానవునికి ఏవైతే ఉన్నాయో అవి లక్షణాలు. వాటిని బట్టి ఇతడు మానవుడు అంటాం, లక్షణాలను బట్టి ఇది పశువు అంటాం, లక్షణాలను బట్టి ఇది ఏనుగా అంటాం, లక్షణాలను బట్టి ఇది గొర్రె అంటాం, లక్షణాలను బట్టి ఇది నెమలి అంటాం. ఇట్లా అనేక భంగిమలలో, అనేక ఆకృతులలో విశ్వంలో జీవ సముదాయం ఉత్పన్నమైంది. కాబట్టి ఏ లక్షణాలు కలిగి ఉన్నటువంటివన్నీ కూడా అది గోజాతి అన్నాం, పక్షి జాతి అన్నాం, మృగజాతి అన్నాం, వృక్షజాతి అన్నాం. ఈ విధంగా జాతుల కింద వస్తాయన్నమాట. మొత్తం సమూహమంతా పశు జాతి, ఈ సమూహమంతా మృగజాతి, ఈ సమూహమంతా పక్షి జాతి, ఈ సమూహమంతా మానవ జాతి. ఇట్లాగా లక్షణాలను బట్టి ఉండేటువంటి యొక్క విధానం అన్నమాట. కాబట్టి లోకంలో మనం చూసే వ్యావహారిక వస్తువులలో అన్నింటి యందు కూడా లక్షణములు ఉంటాయి, గుణాలు ఉంటాయి అన్నమాట. ఈ ప్రకారముగా లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అన్నారు శాస్త్రకారులు. కనుక వస్తువు సిద్ధింపజేసుకోవాలని చెప్పినట్లయితే లక్షణమన్నా తెలియాలి, లేదా ప్రమాణమన్నా కలిగి ఉండాలి అన్నారు. లక్షణ ప్రమాణాభ్యాం అన్నారు. ఎందుకంటే లక్షణములు మారవు, మరి అట్లాగే ప్రమాణములు ఉన్నట్లయితే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నేత్ర, శ్రోత్ర, త్వకు, జిహ్వ, ఘ్రాణ అనబడేటువంటి వాట్లను మరి ప్రమాణములు అన్నారు. ప్రత్యక్ష ప్రమాణములు, నేత్రం ద్వారా చూసేవి ప్రత్యక్ష ప్రమాణం, విని తెలుసుకునేది ప్రత్యక్ష ప్రమాణం, తిని తెలుసుకునేది ప్రత్యక్ష ప్రమాణం. ఇట్లవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాల కింద వస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రమాణములకు అందకుండగా ఉన్నటువంటి యొక్క దానిని లక్షణములు అనేటువంటి వాటితో ఆ పదార్థాన్ని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది కాబట్టి మనకి పురాణాలలో కూడా మరి దేవతల యొక్క లక్షణాలు చెప్పుకొచ్చారు. శని మహావిష్ణువు అండి, నేను చూసావా, నేను చూడలా అని ఎట్లా ఉంటాడు, శంకు, శకర, గద, పద్మములు కలిగి ఉండే విధానముగా పురాణములలో చెప్పబడింది. కాబట్టి
అవి విన్నటువంటి యొక్క మనము శ్రీ మహావిష్ణువు అని చెప్పానంటే ఈ విధంగా ఉంటాడంటే వైకుంఠంలో ఉంటాడు అనే ప్రకారంగా ఆయన లక్షణాలన్నీ కూడా మరి ఆ యొక్క శాస్త్రం ద్వారా చెప్పబడ్డాయి. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఈ ప్రకారంగా ఉంటాడు, పరమశివుడు ఈ ప్రకారంగా ఉంటాడని చెప్పిన అంశాలు మన శాస్త్రం ద్వారా ఆ లక్షణాలు చెప్పబడ్డాయి. కాబట్టి దాన్ని బట్టి మనం చూడకపోయినా కానీ, శ్రీ మహావిష్ణువు చూడకపోయినా కానీ ఆయన ఎట్లా ఉంటాడు, పరమశివుని చూడకపోయినా కానీ ఆయన ఎట్లా ఉంటాడు అనే విధానాలు మనం లక్షణాలను బట్టి తెలుసుకునే విధానం ఉంటుంది. కాబట్టి లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అన్నాడు. ఒక లక్షణాన్ని చెప్పినప్పుడు ఆ లక్షణం అనేటువంటిది ఒక దాంట్లో లక్షణం మరొక దాంట్లో చేరి ఉన్నట్లయితే దానిని అతివ్యాప్తిగా చెప్పుకొచ్చారు. ఒక లక్షణం ఒక దాని యందు చెప్పినప్పుడు ఆ జాతిలోనే మరొక దాని యందు లేకపోతే దానిని అవ్యాప్తి అని చెప్పిన అన్నారు. ఏ లక్షణమైతే దేని ఎందైతే బొత్తిగా లేదో దానిని అసంభవము అన్నారు. ఇట్లాగా 3 రకాలుగా చెప్పుకొచ్చారు ఈ లక్షణ విధానములో. అనగా అతివ్యాప్తి లక్షణము, అవ్యాప్తి లక్షణము, అసంభవ లక్షణము. అతివ్యాప్తి లక్షణం అంటే ఒక లక్షణం దాని చెప్పినప్పుడు ఆ లక్షణం వేరే దాంట్లో కూడా ఉండి ఉన్నట్లయితే దానిని అతివ్యాప్తి లక్షణము అని చెప్పిన అంటారు. 2 వ్యక్తులు చెప్పుకుంటూ ఉన్నారు, గోవండి పుణ్యజీవి, దాంట్లో ముక్కోడి దేవతలు నివాసంగా ఉంటారు కనుక భారతీయులకు ఆరాధ్య దైవముగా ఉన్నటువంటిది గోవు, ముక్కోడి దేవతల యొక్క నివాసమై ఉన్నటువంటిది గోవు. దాన్ని సేవించినట్లయితే పూజించినట్లయితే ఎంతో పుణ్యరాశులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పని చెప్పుకుంటూ ఉండగా దారినే పోయే ఒక ఆగంతుకుడు గోవు గురించి విన్నటువంటి వాడై, అయ్యా మీరు చెప్పిన విషయాలు నాకు చాలా సంతోషం కలగజేస్తూ ఉన్నాయి, ఎమ్మటి నేను గోవుకు నమస్కారం చేసుకోవాలి, పుణ్యం సంపాదించుకోవాలి, కాబట్టి అది ఎట్లా ఉంటుందో చెప్పండి, పోయి నమస్కారం చేసుకుని పుణ్యం సంపాదించుకుంటాను అన్నాడు. దగ్గరలో చూపిద్దామంటే దగ్గరలో గోవు లేదు. అందువల్ల వానికి ఏంటంటే ఏం లేదురా, కొమ్ములు అనేవి 2 ఉంటాయి దానికి తల మీద, ఆ 2 కొమ్ములు ఉన్నటువంటిది గోవురా అన్నారు. గోవు కొమ్ములు ఉంటాయి కదా, దాన్ని చెప్పింది అబద్ధం ఎట్లా అవుతుంది, సత్యమే. అందువల్ల గోవు అనేది 2 కొమ్ములు తలకాయ మీద ఉంటాయి, అందువల్ల దాన్ని నమస్కారం చేసుకోరా, పోయి పుణ్యం సంపాదించుకోబో అని చెప్పని అన్నారు ఆ పండితులు. కాబట్టి వీడు కూడా ఆదరా వస్తా ఉన్నాడు, ఎక్కడ దొరుకుతుందా 2 కొమ్ములు ఉన్న జీవి, నమస్కారం చేసుకుందాం, పుణ్యం సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో వాడు మహా ఆతృతతో వస్తూ ఉన్న సందర్భంలో ఎదురుగా ఒక ప్రాణి నడుచుకుంటూ వస్తూ ఉన్నటువంటి ప్రాణి యొక్క శిరస్సు మీద 2 కొమ్ములు అయితే మాత్రం తప్పనిసరిగా ఉన్నాయన్నమాట. మరి వాళ్ళు చెప్పింది ఏమిటి, 2 కొమ్ములు ఉంటాయరా, ఆ 2 కొమ్ములు ఉన్నదే నువ్వు గోవురా, పోయి నమస్కారం చేసుకోరా, పుణ్యం వస్తుంది చెప్పారు కదా. అట్లాగా చూస్తే దానికి 2 కొమ్ములు ఉన్నాయి. ఆ విధంగా వాడు కూడా సంబరపడ్డాడు, బాగా నమస్కారం చేసి పుణ్యం సంపాదించుకుందాం అని చెప్పని వినమ్రుడై 2 చేతులు ముకులించి తలకాయ బాగా కింద దాకా వంచి, మనం కూడా గుడిలోకి పోతాం కదా, తలకాయ బాగా వంచుతాం గుడి కాడకు పోతే మాత్రం, ఎవడు ముందు వంశం తలకాయలు మాత్రం, గుళ్ళో మాత్రం స్వామి ముందు తలకాయ వంగిపోతుంది అట్లా, అంతే, అది అభ్యాసం అయిందన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా వాడు తలకాయ బాగా వినమ్రుడై, ఎందువల్ల పుణ్యం రావాలకి ఈ పూట వీటికి నమస్కారం చేసుకుని అట్లాగా నమస్కారం చేస్తూ వంగి ఉండటంతో ఆ ప్రాణి చూసిందన్నమాట. అదేమిటంటే గోవు కాదు, గోవు అయితే వదిలిపెట్టి ఉండేది, అది గోవు కాదు, అది పొటేలు అన్నమాట. ఈ పొటేలు కొమ్ములు ఉండవా, ఉంటాయా ఉండవా, కొమ్ములు ఉంటాయి కదా పొటేలుకి. అవన్నీ చూసిందనమాట, వీడు నాకేది పోటీకి వస్తున్నాడు, నాతో యుద్ధానికి వస్తానని చెప్పి ఉద్దేశంతో అది బాగా కాలు కాస్త దువ్వి మహావేగముగా వచ్చి అపన్ని వాడు తలకాయతో మొట్టింది. అపన్ని తన తలకాయతో ఆ మోటతో తలకాయ పగిలిపోయింది. అపన్ని పోయి ఆసుపత్రిలో పడ్డాడు. పుణ్యమాడ దేవుడేరు, సాగు బతుకుల్లో అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే మరి అయ్యవాళ్ళు చెప్పింది తప్ప, అది చెప్పారు కదా 2 కొమ్ములు ఉంటాయో గోవుకు అని చెప్పని. కాబట్టి ప్రకారంగా మరి వాడు నా గోవు అయితే మన విధంగా అట్లా చేయటం కారణం ఏంటి, నా పరిస్థితులు అయిపోయింది ఏమిటి అని బాధపడుతున్నాడు వాడు. అందుచేత అతి వ్యాప్తి దోషం అన్నమాట. ఒక లక్షణం చెప్పినప్పుడు ఆ లక్షణం వేరే జీవులు కూడా చేరి ఉన్నట్లయితే దానిని అతి వ్యాప్తి దోషము అని చెప్పని అంటారు.
కాబట్టి కొమ్ములు గలదే గోవు అనేది ఒక లక్షణం చెప్పి ఆపకూడదు. కొమ్ములు ఉంటాయి, తెల్లగా ఉంటుంది, 4 కాళ్ళు ఉంటాయి, పెద్ద పొట్టు ఉంటుంది, తోక ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తం చెప్పాలి. చెప్తే వాడు కొంతవరకు తెప్పరిల్లుకునే అవకాశం ఉంటుంది. ఏ యొక్క వస్తువుని ఆశించాడో ఆ వస్తువునే పొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి తేడా పాడా వచ్చిందా అని చెప్పనంటే ఒక వస్తువును పొందాల్సింది పోయి ఇంకో వస్తువుకి పోయే ప్రమాదము ఉంటుందన్నమాట. అందువల్ల లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. ప్రతిదానికి కూడా ఉన్న లక్షణాలు మొత్తం తెలుసుకోవాలి. ఒకటే విన్నామనుకో, ఆ ఒకటే వినటం వల్ల అతి వ్యాప్తి దోషం వస్తుందన్నమాట. కొమ్ములు కలదు గోవు అని చెప్పనగానే కొమ్ములు బర్రెకు ఉన్నాయి, లేడికి ఉన్నాయి, దుప్పికి ఉన్నాయి, ఇంకా పొటేలుకి ఉన్నాయి, అనేక వాటికి ఉన్నాయి కొమ్ములు. కాబట్టి కొమ్ములు కలది గోవు అని చెప్పి అనకూడదు. దాంట్లో ఏవైతే ఉన్నాయో మొత్తం చెప్తేనే వాడికి ఆ వస్తువును పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా లక్షణముల యొక్క విధాన ఆశ్రయము ద్వారా వస్తువును చేరుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు ప్రత్యక్షం కనపడినప్పుడు దాని లక్షణం ద్వారా తెలుసుకునే విధానం ఉంటుంది. అయ్యా కలకండ తేరా అని చెప్పని అన్నాడు. కలకండ దేవుడు పెట్టాలి, నైవేద్యం చేయాలి. నైవేద్యంగా ఆ కలకండే పెట్టాలి, ఇంకేం లేవక పోయి షాపులో ఉంటుంది, పోయి కలకండ తేరా అన్నాడు. కలకండ అంటే ఏమిటి? పటికి బెల్లం అన్నమాట. పటికి బెల్లాన్ని కలకండ అంటారు. మీ ఇష్టం, అర్థం చేసుకోండి. పటికి బెల్లము అన్నమాట. అడిగాడు వాడు, స్వామిని ఎప్పుడు చూడలేదు పటికి బెల్లాన్ని కలకండ అని చెప్పి అంటూ ఉన్నారు, అది ఎట్లా ఉంటుంది అని చెప్పి అడిగాడు. ఎట్లా ఉంటామేమిట్రా? తెల్లగా ఉంటుందిరా అన్నాడు. ఓహో, తెల్లగా ఉండే కలకండ పటికి బెల్లం అని చెప్పేసి అని వాడు పోయి ఆ షాపు కాడు ఉంటే పట్టుకొచ్చి చేపన్న గురుగారు చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టాడు వాడు. ఏమిట్రా అన్నాడు. చూడండి స్వామి కలకండ అన్నాడు వాడు. అది ఈ బూది గడ్డ. ఏమని ఈ బుద్ధి ఇచ్చేసావని చెప్పని అన్నాడు. నువ్వు చెప్పావు తెల్లగా అని చెప్పి అన్నావు కదా, తెల్లగా ఉంది ఈ బూది కలకండ. కాబట్టి ఆ ప్రకారంగా అతి వ్యాప్తి అన్నమాట. ఒక లక్షణం చెప్పిన తర్వాత లక్షణం మరొక దాంట్లో చేరితే ఆ వస్తువు మన దగ్గరికి వస్తుంది. కాబట్టి తెల్లగా ఉంటుంది అని అంటే తెలుపు కలది వేరే చాలా ఉన్నాయి. తీయగా ఉంటుంది అన్నాం అనుకోండి, తీయతనం చాలా వాటిల్లో ఉన్నది. కాబట్టి అందుచేత మొత్తం చెప్పాలి. కలకండ అంటే తెల్లగాను ఉంటుంది, తీయగాను ఉంటుంది, గట్టిగా ఉంటుంది, నోట్లో వేస్తే మెల్ల కరుగుతుంది. 4 చెప్పాలన్నమాట. ఒక వస్తువు మనం తెచ్చుకోవాలంటే లభ్యం చేసుకోవాలంటే ప్రాప్తింప చేసుకోవాలంటే దానికి ఏవైతే ఉన్నాయో లక్షణాలు మొత్తం తెలియాలి. కాబట్టి చెప్పాడు కలకండ అంటే నాయన తెల్లగా ఉంటుందరా, నోట్లో పెడితే తీయగా ఉంటుంది, కరుగుతుంది, అది గట్టిగా ఉంటుంది, ఇవన్నీ చెప్పాడన్నమాట. అప్పుడు వాడు పోయి ఆ వస్తువు అడిగి తీసుకున్నాడు. చూశాడు, తెల్లగా ఉంది, ఒత్తాడు, గట్టిగా ఉంది, నోట్లో వేసాడు, తీయగా ఉన్నది, మెల్లగా కరుగుతూ ఉన్నది. 4 అయిపోయాడు. ఈ 4 దేంట్లో ఉంటాయో అదే కలకండ, అదే పటికే బెల్లం అదనమాట. ఈ ప్రకారముగా లక్షణములు తెలిస్తే తప్ప మనకు వస్తువు ప్రాప్తించే అవకాశం అనేటువంటిది ఉండదన్నమాట. ప్రమాణ లక్షణై జ్ఞేయం అని పరమాత్మ ఎక్కడ చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా ఒక వస్తువు యొక్క సంబంధ విధానం మనం తెలియాలని చెప్పి అన్నట్లయితే ప్రత్యక్షంగా కాన వస్తువు ఉంటే సమస్య లేదు. కళ్ళ ఎదురుగా ఉన్నది, ప్రత్యక్షంగా ఉన్నది, కనపడతా ఉన్నది, కనపడే దాని గురించి ఇంకా విచారించాల్సిన అవసరం లేదు. కనుక కనపడే విధానాన్ని చూసి అది గోవో, ఏనుగో, ఎలుకో, దోమో, చేమో ఏదో ఒకటి మనకి కళ్ళ కనబడుతుంది కాబట్టి తెలుసుకుంటాం. ఏదైతే కంటి కనబడకుండా దూరంగా ఉన్నదో ఆ దూరంగా ఉన్నటువంటి యొక్క వస్తు స్వరూపం ప్రాప్తింపజేసుకోవాలని చెప్పి అన్నట్లయితే లక్షణం తెలియాలన్నమాట. ఒక వ్యక్తి పడుకోగానే భయంకరంగా కళలు వస్తూ ఉన్నాయి, మహాబీభత్సంగా ఉంది, నిద్రపోలేకపోతా ఉన్నాడు, ఉనికిపోతా ఉన్నాడు. నిద్రపోవాలంటే భయం అయిపోయింది వాడికి. ఏవో భూతాలు దెయ్యాలు లోపలికి వస్తూ ఉన్నాయి, బాధిస్తూ ఉన్నాయి వాడిని. ఎట్లాగా అని చెప్పి అనుకున్నాడు. ఒక ఆయన చెప్పాడు, నాయన పలానా గ్రామంలో పోయిరా, ఆడు సిద్ధాంతి ఉన్నాడు, అయ్యవారు ఉన్నారు, నీకు పరిష్కారం చెబుతాడని చెప్పి అనగానే ఆడికి పోయాడు. తన యొక్క బాధ చెప్పాడు. ఆయన చెప్పాడు, నాయన భూతనాథుడు, సమస్త భూతాలను పారద్రోలగలిగేటువంటి శక్తి ఒక ఆంజనేయ స్వామికి మాత్రమే ఉన్నది. కనుక ఆంజనేయ స్వామి గారిని సేవించుకోరా, పూజించుకోరా, నీకున్న బాధలు మొత్తం పోతాయి, నీ పీడకల పోతాయి, అరిష్టాలు మొత్తం పోతాయి.
అని చెప్పని వానికి ఆ విధంగా ఉపదేశించాడు. స్వామి ఆంజనేయ స్వామి అని చెప్పి అంటూ ఉన్నారు, పూజ చేసుకోమంటున్నారు, బాగానే ఉన్నది, ఆయన ఎట్లా ఉంటాడు నాకు తెలియదే అని చెప్పి అన్నాడు. దగ్గరలో ఉంటే వాడు చూపించే పని పటం దగ్గర అయ్యవారి దగ్గర ఫోటో లేదు, పటం లేదు. ఓ పని చేయరా, టౌన్ పోరా, టౌన్లో పోతే అక్కడ నీకు ఆ స్వామివారి పటాలు అమ్ముతూ ఉంటారు, తీసుకోమని చెప్పి అన్నాడు. తీసుకుంటాను సరే. ఆయన ఎట్లా ఉంటాడు చెప్పండి, ఆయన ఎట్లా ఉంటాడు చెప్పండి ముందు నాకు. అక్కడ పోతే చాలా రకాలవి ఉండవచ్చు, మళ్ళీ నీ వద్దకు రావాలి మళ్ళీ నేను. ఆయన ఎట్లా ఉంటాడు చెప్పని చెప్పన్నప్పుడు ఇప్పుడు ఆంజనేయ స్వామి గురించి చెప్పాలి వాడికి. ఏం చెబితే అర్థమవుతున్న వాడికి ఆంజనేయ స్వామి గురించి? అరే మూతి ఎర్రగా ఉంటుందిరా అని చెప్పి అన్నాం అనుకో, ఆ చిలకలకు కూడా మూతులు ఎర్రగా ఉంటాయి. లేదురా తోక ఉంటుందిరా ఆయనకి అని చెప్పి అన్నాం అనుకో, బర్రెలకు ఇతర జీవులకు కూడా తోకలు ఉన్నాయి. ఈ ప్రకారంగా ఏం చెప్పినా కానీ అతి వ్యాప్తి దోషాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుచేత ఆంజనేయ స్వామికి ఏవైతే ఉన్న లక్షణాలు ఉన్నాయో మొత్తం వాడికి ఉపదేశించాడు, కూర్చోబెట్టాడు. ఇవిరా నాయన ఇట్లా 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 ఈ విధంగా ఉండేటువంటి ఆయనే ఆంజనేయ స్వామి అని చెప్పని వాడికి మొత్తం కూడా చెప్పడం కారణంగా ఆ యొక్క చెప్పిన లక్షణాలను గుర్తుపెట్టుకుని టౌన్ పోయాడు, చూశాడు, ఒక ఫోటో తీశాడు, శంకు శకర గద పద్మాలు ఉన్నాయి, ఇది కాదన్నాడు. ఇంకో ఫోటో చూశాడు, వృషభ వాహనము, పులి చర్మము, ఇంకా చోళం ఇవన్నీ ఉన్నాయి, ఇది కాదన్నాడు. ఇంకో ఫోటో తీశాడు, ఇంకొక అయ్యప్ప స్వామి, ఇది కాదని చెప్పినాడు. ఇంకో ఫోటో తీశాడు, ఇట్లా కాదు 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 అన్నాడు. ఎప్పుడైతే ఆయన చెప్పిన విధానముగా నుంచుని ఉంటాడు, కడ్రాయరు ఉంటుంది, బుధాన గద ఉంటుంది, వెనకాల తోక ఉంటుంది, ముందు మూతి ఉంటుంది, మహా భీకరంగా శక్తివంతముగా కళ్ళలు తిరిగి ఉంటాయి, ఇవన్నీ చెప్పాడు. కాబట్టి చూడగానే వెనకాల తోక ఉన్నది, మూతి ఉన్నది, గద బుధానం ఉన్నది, కడ్రాయరు ఉన్నది, నుంచుని ఉన్నాడు, ఇవన్నీ కనపడగానే ఓ ఇదే ఆంజనేయ స్వామి పుట్టేయమని చెప్పినాడు. నిరక్షర కృషి అయినప్పటికీ కూడా అయ్యవారు వాడికి ఇచ్చినటువంటి లక్షణాలను పట్టుకుని వాడు వచ్చి ఆ యొక్క ఆంజనేయ స్వాముల వారిని దక్కించుకున్నాడు, పూజ చేసుకున్నాడు, సమస్త బాధల నుంచి బయటపడ్డాడు. ఇట్లా వస్తువు సిద్ధింపజేసుకోవాలని చెప్పినట్లు లక్షణాలు తెలియాలి. ఆ ప్రకారం ఎక్కడో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఫోటో గురించి ఇక్కడ అయ్యవారు ఆయన ఎట్లా ఉంటాడో చెప్పడం కారణంగా దాన్ని బట్టి ఆయన ఆ యొక్క అక్కడికి పోయి ఆ లక్ష్యాలను బట్టి ఆ పటాన్ని ఆ స్వామిని గుర్తించి ఆయన తెచ్చుకున్నాడు. ఆ ప్రకారముగా అర్జునుడు అడిగినటువంటి విషయం ఏంటి ఇక్కడ ప్రధానంగా అని చెప్పనంటే, అహం బ్రహ్మేతి నిర్దేశం, నేను బ్రహ్మమును అనేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది? ప్రమాణం తిత్రకిం భవేత్, దీని విషయంలో ప్రమాణం ఏమిటి అనేటువంటి దానికి పరమాత్మగా చెప్పుకొస్తూ పరే జీవే పరేణ తాదాత్మ్యం ప్రమాణ లక్షణై జ్ఞేయం. జీవే జీవుని యందు పరేణ పరమాత్మతో తాదాత్మ్యం ఉన్నది నాయన, అది ప్రమాణ లక్షణై వాటి చేత జ్ఞేయం తెలుసుకోవలసి ఉంటుంది అని చెప్పి అన్నాడు. కాబట్టి ప్రకారముగా ఆ బ్రహ్మము యొక్క లక్షణాలను జీవుని యందు అనేటువంటి ఉన్నాయి లేవో తెలుసుకోవటం కారణంగా అక్కడ అహం బ్రహ్మేతి నిర్దేష్టం, అహం బ్రహ్మేతి నేను బ్రహ్మమును అని తెలుసుకోవటానికి అతనికి చక్కటి విధానము ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.